తలకి ఒకవైపు నొప్పి రావటం లేదా తల మొత్తం నొప్పి రావడానికి కొంచెం డిఫరెన్స్ ఉందండి. తలలో ఒకవైపు మాత్రమే నొప్పి రావటం కామన్‌గా మైగ్రేన్‌గా డయాగ్నోస్ అవుతుంది. అందరికీ నమస్తే. నేను డాక్టర్ పురోహితి, పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. మైగ్రేన్ లక్షణాలన్నవి 4-72 అవర్స్ వరకు ఉండి ఒకవైపు మాత్రమే తలనొప్పి రావటం, అది థ్రాబింగ్ పెయిన్ అంటే దడదడగా ఉండటం, సిమ్టమ్స్ అన్నవి టైంకి తగ్గకపోతే వాంతులు రావటం, తలనొప్పి ఎక్కువ అవ్వటం, శబ్దాలు కానీ లైట్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. దీనికి కారణాలు చూస్తే మైగ్రేన్లో మల్టిపుల్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ మెకానిజమ్స్ని బట్టి ట్రీట్మెంట్ అన్నది డిసైడ్ అవుతుంది. మోస్ట్ కామన్ మెకానిజం ఏంటంటే బ్రెయిన్లో సెరటోనిన్, క్యాల్సిటోనిన్ జీన్ రిలేటెడ్ ప్రోటీన్ అని కొన్ని ప్రోటీన్స్ రిలీజ్ అయినప్పుడు ఒకే ఏరియాలో మాత్రమే రక్తనాళాలు డైలేట్ అయ్యి బ్రెయిన్లో ప్రెషర్ని పెంచుతాయి. దీనివల్ల మైగ్రేన్ అన్నది వస్తుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళల్లో 15-30% పేషెంట్స్లో ఆరా అన్నది చూస్తాం. ఆరా అంటే మైగ్రేన్ సరైన టైంలో తగ్గుకుంటే పాజిటివ్ కానీ లేదా నెగిటివ్ సిమ్టమ్స్ కానీ వస్తాయి. పాజిటివ్ సిమ్టమ్స్ అంటే విజువల్ డిస్టర్బెన్సెస్ రావటం, అంటే మనం చూస్తున్నప్పుడు బ్రైట్ లైన్స్ రావటం, లేదా ఏవైనా షేప్స్ కానీ వస్తువులను కానీ చూస్తున్నప్పుడు డిస్టర్బ్డ్గా కనపడుతూ ఉంటాయి. ఆడిటరీ డిస్టర్బెన్సెస్ అంటే చెవుల్లో మనకు రింగింగ్ సెన్సేషన్స్ వినిపిస్తూ ఉంటాయి. సొమాటోసెన్సరీ డిస్టర్బెన్సెస్ అంటే బర్నింగ్ సెన్సేషన్ కానీ లేదా పారాస్థీషియా కానీ వస్తుంది. మోటార్ డిస్టర్బెన్సెస్ చూస్తూ ఉంటాం, అంటే జర్క్ లైక్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా నెగిటివ్ సిమ్టమ్స్ అయితే సెన్సేషన్స్ తగ్గిపోవటం కానీ లేదా కొద్దిసేపు కోల్పోవటం కానీ జరుగుతుంది. మైగ్రేన్లో వచ్చే ఆరాకి బ్రెయిన్లో వచ్చే ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్కి డిఫరెన్సెస్ తెలుసుకోగలగాలి. మైగ్రేన్లో వచ్చే ఆరా సిమ్టమ్స్ ఒక్కొక్కటిగా కానీ లేదా సీక్వెన్స్లో కానీ స్టార్ట్ అయ్యి 5 మినిట్స్ లేదా 5 మినిట్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటాయి. కానీ మైగ్రేన్లో ఆరా అన్నది హెడ్ఏక్ లేకుండా కూడా చూస్తాం. అయితే ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్లో సడన్గా వస్తుంది. హెడేక్స్ అన్నవి కామన్గా వస్తాయి. ఎస్పెషలీ వయసు పైబడ్డ వారిలో హెడేక్ అన్నది కామన్గా చూస్తూ ఉంటాం. ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే, మైగ్రేన్ని ప్రివెంట్ చేయాలంటే ఒక పెయిన్ స్పెషలిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ మైగ్రేన్లో కొన్ని గోల్స్ ఉంటాయి. ఒకటి, మైగ్రేన్ అటాక్ అన్నది సివియారిటీని, ఫ్రీక్వెన్సీని, డ్యూరేషన్ని తగ్గించడం జరుగుతుంది. 2, అక్యూట్ అటాక్స్లో ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అన్నది ఇంప్రూవ్ చేస్తాం. 3, ఎపిసోడిక్ మైగ్రేన్ అన్నది క్రానిక్ మైగ్రేన్గా కన్వర్ట్ అవ్వకుండా ట్రీట్మెంట్ ఇస్తాం. మైగ్రేన్ ఉన్నవాళ్ళు థెరపటిక్ లైఫ్ స్టైల్ మెజర్స్ అన్నవి చేంజ్ చేసుకోవాలి. దీనివల్ల ఎక్సలెంట్ చేంజ్ అన్నది ఉంటుంది. థెరపటిక్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే గుడ్ స్లీప్ హైజీన్, 6-8 అవర్స్ వరకు నిద్రపోవాలి. 2, రొటీన్ మీల్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలి. 3, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. మైగ్రేన్ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించండి. ఉదాహరణకి స్ట్రాంగ్ స్మెల్స్ చూసినప్పుడు కానీ, ఆల్కహాల్ కానీ, ఎక్కువ శబ్దాలు విన్నప్పుడు కానీ మైగ్రేన్స్ అన్నవి వస్తుంటాయి. అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. ముఖ్యంగా మైగ్రేన్ డైరీని మెయింటైన్ చేయాలి. ఇందులో నెలకి ఎన్నిసార్లు మైగ్రేన్ వస్తుంది, అటాక్స్ సివియారిటీ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ని నోట్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.